హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వాళ్ళ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనమైతే మన టాప్ కాయిన్లో అయితే కమ్యూనిటీ అప్డేట్లు అయితే మనకి చాలా అంటే చాలా రావడం జరిగిందండి. ఈ అప్డేట్లో కూడా మనకైతే కావాల్సిన అప్డేట్స్ అండి. ఇవేంటో తెలుసుకోబోతున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, మన టాప్ కాయిన్లో అయితే మనందరం కూడా వెయిట్ చేస్తున్నట్లుగానే మనకి లిస్టింగ్ అప్డేట్ గురించి, ఇంకా అదేవిధంగా కేవైసీ అప్డేట్ గురించి కూడా మనకి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నామండి. ఇంకో విషయం, మన కాయిన్ యొక్క వాల్యూ ఏ విధంగా ఉండవచ్చు, దాని యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి, లిస్టింగ్ ఎంత ప్రైస్కి అవ్వబోతుంది, అవన్నీ కూడా నేను సింపుల్గా చెప్తానండి. మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఈ యొక్క వీడియోని అయితే. సో ముందుగా చూసినట్లయితేనండి, మీ టాప్ కాయిన్లో మీరు ఇప్పటి వరకు ముద్రించిన అన్ని యూనిట్లు నిజమైన టాప్ కాయిన్లుగా మార్చడానికి ఉద్దేశించబడ్డాయి. ప్రెజెంట్ అయితే మనందరి దగ్గర వ్యాలెట్లో ఉంది జస్ట్ ఒక నెంబరేనండి. మన దగ్గర ఉంది జస్ట్ ఒక నంబర్ మాత్రమే. సో ఈ నంబర్గా ఉన్న టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా నిజమైన టోక్ కాయిన్స్గా, ఒక వర్తబుల్ కాయిన్గా ఎక్స్చేంజర్లోకి అయితే తీసుకువెళ్ళడానికి అయితే సమయం అనేది ఆసన్నమైతే అయిందండి. కేవలం పాయింట్ల వ్యవస్థ కంటే ఎక్కువ టీజీఈ కోసం ప్రతిదీ సిద్ధం చేయడానికి మేము చురుకుగా పనిచేస్తున్నాము. సో మన కాయిన్ని లిస్టింగ్ చేయడానికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా చేస్తామని చెబుతున్నారండి. ఇక్కడ టీజీఈ అంటే అర్థం ఏంటంటేనండి, టోకెన్ జనరేషన్ ఈవెంట్. టోకెన్ జనరేషన్ ఈవెంట్ అండి. ఇది ప్రతి క్రిప్టో కాయిన్కి కూడా ఉంటుంది. ఈ యొక్క ఈవెంట్ అనేది టోకెన్ జనరేషన్ ఈవెంట్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఒక కాయిన్ని, అంటే ఒక క్రిప్టో కాయిన్ అయితే బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక నిజమైన క్రిప్టో కాయిన్ లాగా ప్రముఖమైన ఎక్స్చేంజెస్ లిస్టింగ్ చేసే ప్రక్రియనే టీజీఈ, టోకెన్ జనరేషన్ ఈవెంట్ అంటారండి. సో క్రిప్టో మీద అవగాహన ఉన్న వాళ్ళకైతే ఈ పాయింట్ బాగా తెలుసు. అయితే ఇక్కడ అప్డేట్లు ఏంటంటే, మైనింగ్లో అన్ని కమ్యూనిటీ సభ్యులకు చురుకుగా మరియు తెరిచి ఉంటుంది. నకిలీ ఖాతాలు లేదా తొలగించబడిన యాప్ల నుండి గడువు ముగిసిన టోకెన్ల కారణంగా ఇంకా కొంత బఫర్ ఉంది. సాంకేతిక సర్దుబాట్లు బాగా సాధ్యమే. సో యాప్ అయితే మనకైతే వర్తబుల్గా వర్క్ అయితే అవుతుంది. దాంతోపాటు కొన్ని ఫేక్ అకౌంట్స్ని అయితే మేమైతే తొలగిస్తున్నాము. సో రీజన్స్ ప్రకారంగా యాప్ అయితే కొన్ని సందర్భాల్లో మనకైతే లేట్గా ఓపెన్ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో నాకైతే ప్రతిసారి కూడా నార్మల్గానే ఓపెన్ అవుతుంది. మీలో ఎవరికైనా కొన్ని సందర్భాల్లో లాగిన్ చేసేటప్పుడు ఇబ్బంది కలగవచ్చు, కొద్దిసేపు, అది కూడా ఎక్కువసేపు కాదండి. ఎందుకంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ని డిలీట్ చేసే ప్రక్రియలో ఉన్నారండి మన వాళ్ళు అయితే. సో అందుకోసమే ఇది జరుగుతుంది అనమాట. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే ఇక్కడ టీజీఈ గురించి మాట్లాడాలంటే, టోకెన్లను బ్లాక్ చైన్కు బదిలీ చేయడానికి ప్రణాళిక చేయబడింది. మార్పులు సంభవించవచ్చు. సో మనకైతే ఈ యొక్క టీజీఈ ఈవెంట్ కూడా మనకైతే స్టార్ట్ అయితే అయిపోయింది. మన కాయిన్ని బ్లాక్ చైన్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక నిజమైన క్రిప్టో కాయిన్ లాగా ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేయాలంటే కొన్ని విషయాలు చేయాలండి. ఆ ప్రక్రియ మొత్తాన్ని టీజీఈ, టోకెన్ జనరేషన్ ఈవెంట్ అంటారండి. సో అది మనకు జరగబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది కూడా. దాంతోపాటు కాంట్రాక్ట్ అండ్ కేవైసీ గురించి మాట్లాడుకుందాం. కాంట్రాక్ట్ చిరునామా కేవైసీకి ముందు ప్రచురింపబడుతుంది. అన్ని పరస్పర చర్యలు ప్రాజెక్ట్ నియమాలు అనుసరిస్తుంది. సో మనకైతే ఒక కాంట్రాక్టు ప్లస్ కేవైసీ ఫామ్ అయితే రాబోతుంది. మనందరం కూడా కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోబోతున్నాం చూస్తున్నారండి. సో ఇదైతే అందరూ కూడా గమనించాలి. మేము సమాజం నడిచే నాణ్యం కలిసి పెరుగుతాము. ఈ కాయిన్ని ఎందుకు అసలు తయారు చేశారంటేనండి, అతి తక్కువ సప్లైతో ఇప్పటివరకు మనం చాలా ప్రాజెక్టులు చేసాం. అంటే పై కాయిన్ చూసినట్లయితే 10,000 కోట్ల సప్లై. ఇంకా అదేవిధంగా సేమ్ మన ఇంటర్లింక్ వచ్చేసండి 10,000 కోట్లు అండి. అది కూడా ఐటీలో అయితే ఒక 1000 కోట్లు అని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు మనం చేసి ఏ ప్రాజెక్ట్ అయినా సరే 100 కోట్లు కానీ, 300 కోట్లు కానీ, 500 కోట్లు కానీ, 1000 కోట్లు కానీ, 2000 కోట్లు కానీ ఉందండి. కానీ ఇప్పటి వరకు ఇంత తక్కువ సప్లై గల ప్రాజెక్ట్ మనం ఏది చేయలేదు. అదేనంటే మన టాప్ కాయిన్ 80 లక్షల కాయిన్స్ మాత్రమే మనకైతే ఇక్కడ వీళ్ళైతే సప్లై అయితే పెట్టడం జరిగింది. 80 లక్షల కాయిన్స్ని మాత్రమే వీళ్ళైతే ఇక్కడ సప్లైగా పెట్టడం అయితే జరిగిందండి. సో ఈ పాయింట్ మీరు గమనించాలి. ఎందుకు చెబుతున్నాను మీకైతే ఇప్పుడు అర్థమవుతుంది. 80 లక్షల ఎందుకు అనేది ఇప్పుడు సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందుగా మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో అప్డేట్లో మనకి ఏముందంటే, ప్రేమైన టాక్ కమ్యూనిటీకి అప్డేట్ అయితే రావడం జరిగింది. వివిధ మార్కెట్ భాగస్వాములతో విస్తృత చర్చలు మరియు విశ్లేషణల ద్వారా ప్రస్తుత పరిస్థితిపై మేము మీకు బహిరంగ మరియు పారదర్శక అప్డేట్ను అందించాలనుకుంటున్నాము. మేమైతే కొంతమంది ప్రముఖులతో, క్రిప్టో మార్కెట్ ప్రముఖులతో, ట్రేడర్స్తో అందరితో కూడా కూర్చొని ఒక టీమప్గా చేరి ఒక మీటింగ్ అయితే ఏర్పరచడం జరిగింది. ఆ మీటింగ్ అయిపోయే సమయానికి మాకైతే ఒక అప్డేట్ అయితే మీకు కూడా ఇవ్వాలనుకుంటున్నామని చెబుతున్నారండి.
సో ఒక కాయిన్ మనం లిస్టింగ్ చేస్తున్నామంటే అది లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉండాలి, లిక్విడిటీ ఎంత ఉండాలి అవన్నీ కూడా మాట్లాడుకుంటారండి. సో ఖచ్చితంగా ఒక టీం అందరూ కూడా కలిసి అయితే ఒక మీటింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రస్తుతం అంచనా మనం మాట్లాడినట్లయితేనండి, కమ్యూనిటీ ఆధారిత ప్రాజెక్టుగా టాక్కైన్ అనూహ్యంగా వేగంగా అభివృద్ధి చెందింది. వీళ్ళు అనుకున్న దానికంటే కూడానండి చాలా ఫాస్ట్‌గానే ఈ యొక్క సప్లై అనేది కంప్లీట్ చేయడం జరిగింది. మనమైతే మన ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే కూడా ఫాస్ట్‌గానే గ్రో అయింది. ఆల్రెడీ మనం చూసినట్లయితే ఒక 3-4 లక్షల వరకు మనకైతే టీమ్ కూడా ఉందండి. అంటే మన యొక్క కమ్యూనిటీ అనమాట. పెద్ద మార్కెట్ భాగస్వాములు నుండి మేము ప్రస్తుతం పరిమిత ధర మరియు ద్రవ్యత పరిమితి ఉన్న దశలోనే ఉన్నాము. సో మన కాయిన్ ఏదైతే ఉందో, టోకెన్ ఏదైతే ఉందో దాన్ని లిమిటెడ్ ప్రైస్‌గానే మనం ఖచ్చితంగా లిస్టింగ్ చేద్దాము. లిమిటెడ్ ప్రైస్, భారీ ప్రైస్ కాకుండా లిమిటెడ్ ప్రైస్‌గా లిస్టింగ్ చేద్దామని చెప్తున్నారండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొదట ప్రణాళిక చేయబడిన మొత్తం సరఫరా ఎంతండి? 8 మిలియన్లు. అంటేనండి మన 80 లక్షల కాయిన్లు అనమాట. మన టోకెన్ కమ్యూనిటీ పదే దీని గురించి ప్రస్తావిస్తూ ఉంది. 80 లక్షల కాయిన్లే అని మనకి ఎన్నో సందర్భాల్లో ఎక్కడైతే వాళ్ళు ప్రస్తావించడం జరిగిందండి. ఇదంతా కూడా ముఖ్యంగా దీనికి సంబంధించిందంట. దేనికి? లిక్విడిటీ, మార్కెట్ స్టేబిలిటీ, లాంగ్ టర్మ్ స్కేలబిలిటీ. లిక్విడిటీ అంటేనండి, ఒక కాయిన్ ఉందనుకోండి, ఏ క్రిప్టో కాయిన్ అయినా సరే, కొన్ని ప్రాజెక్టుల వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ దశలోనే లిక్విడిటీ పూల్ అయితే పెడతారు. లిక్విడిటీ పూల్ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే, ఈ కాయిన్ యొక్క వాల్యూ ఇంత ప్రైస్కి ఎప్పటికీ తగ్గకూడదు అనే ఉద్దేశంతో ఒక ప్రైస్ అయితే పెడతారని దాన్ని అయితే లిక్విడిటీ అంటారు. సో మన టోకెన్ కూడా ఒక లిక్విడిటీ ప్రైస్ అయితే మనకైతే పెట్టబోతున్నారండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక దాంతోపాటు రెండో పాయింట్ వచ్చేసి మార్కెట్ స్టేబిలిటీ. ఈ కాయిన్ని, టోకెన్ అయితే ఇప్పుడు డాలర్ మనకి ఏ విధంగా స్టేబుల్గా పెరుగుతూ వెళ్తుందో, ఎథీరియం కాయిన్ మనకి ఏ విధంగా స్టేబుల్గా పెరుగుతూ వెళ్తుందో, బిఎన్బి కాయిన్, బైనాన్స్ వాల్ కాయిన్ ఏ విధంగా స్టేబుల్గా పెరుగుతూ వెళ్తుందో, సేమ్ అదే విధంగా తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఇంక దాంతోపాటు దీర్ఘకాలిక స్కేలబిలిటీ అంటేనండి, లాంగ్ టర్మ్ స్కేలబిలిటీ. ఈ కాయిన్లో పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరు కూడా మనం ఇప్పటి వరకు చేసిన మైనింగ్ ప్రాజెక్టులన్నీ వేరండి, టోకెన్ వేరు. ఎందుకంటేనండి, సింపుల్గా చెప్పాలంటే అన్ని ప్రాజెక్టుల్లో కూడా సప్లై అనేది విచ్చలవిడిగా ఉంటుంది. సప్లై అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి, ఇది తెలిసిన విషయం మీకు కూడా. సో వీళ్ళేంటంటే, ఈ భూమి మీద తక్కువ సప్లైతో వస్తున్న కాయిన్ లాగా టోకెన్ మైనింగ్ కాయిన్ ఉండాలనే ఉద్దేశంతోనే 80 లక్షలు మాత్రమే సప్లై తీసుకురావడం జరిగిందండి. సో వీళ్ళ యొక్క ప్లాన్ ఏంటంటే, మా యొక్క అసెస్మెంట్ ఏ విధంగా ఉందంటే, 8 మిలియన్ల టోకెన్ సరఫరాతో, జస్ట్ 80 లక్షల టోకెన్ సరఫరాతో లిస్టింగ్ యొక్క ప్రైస్ని మనకైతే ఇక్కడ వెల్లడించారండి. $0.005 అండి. $0.005 అయితే మేమైతే దీన్ని లిస్టింగ్ చేయాలని అనుకుంటున్నాము. చాలా తక్కువ ప్రైజే. ఎంత ఐనర్లో చెప్పాలంటే సింపుల్గా మీకైతే ఒక 50 పైసలు అనమాట. 50 పైసలకే ఈ కాయిన్ మేమైతే లిస్టింగ్ చేయాలని కోరుకుంటున్నాము అని చెబుతున్నారండి. చూసినట్లయితే ఇక్కడ టోకెన్ యొక్క నిజమైన విలువ మరియు లాంగ్ టర్మ్ యొక్క వాల్యూని ఖచ్చితంగా ప్రతిబింబించాయి అని చెబుతున్నారండి. సో మనకి ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఈ కాయిన్కి సంబంధించిన వాల్యూ అనేది మార్కెట్లో స్టేబుల్గా ఉండాలంటే చాలా లిమిటెడ్ సప్లైగా ఉంది. కాబట్టి దీన్ని అయితే చాలా తక్కువ ప్రైస్కి మేమైతే దీన్ని మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నామని చెబుతున్నారండి. సో వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఒక డాలర్ మనకి ఏ విధంగా స్టేబుల్గా ఉంటుందో, టోకెన్ అనేది కూడా ఒక స్టేబుల్ కాయిన్గా ఉండాలి ఉద్దేశంతోనండి. వీళ్ళు ఇప్పటి వరకు ఇంత తక్కువ ధరకు లిస్టింగ్ అయిన కాయిన్ ఇది లేదండి. మనం చేసే ప్రాజెక్ట్ అన్నింటిలో కూడా జస్ట్ ఒక 50 పైసలు మాత్రమే లిస్టింగ్ అయితే అవుతుందండి. సో దీని వెనకమాల అంతర్థం మీకైతే నేను సింపుల్గా చెబుతానండి. మీరు అసలు కూడా 0% కూడా మీరైతే టెన్షన్ పడక్కర్లేదండి, చెబుతున్నాను. సో అసలు దీని వెనకమాల ఏం జరుగుతుంది నేను చెబుతాను. ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే, మన టోకెన్ అయితే ఈ ప్రపంచంలో మైనింగ్ కాయిన్లో చూసినట్లయితే చాలా తక్కువ సప్లైతో లిస్టింగ్ అయితే చేస్తున్నామండి. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, 80 లక్షల కాయిన్స్ని, జస్ట్ 80 లక్షల కాయిన్స్ని సింపుల్గా చెప్పాలంటే మన బిట్కాయినే ఉందండి. బిట్కాయిన్ యొక్క సప్లై వచ్చేసి 2 కోట్ల కాయిన్లు అనమాట. 2 కోట్ల కాయిన్స్ మాత్రమే మనకైతే బిట్కాయిన్లో ఉంటాయండి. సో దాని యొక్క ఖరీదంతా ₹1,00,00,000 అయితే దాటిందండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, దీన్ని అంతకంటే తక్కువగా మీ ముందు తీసుకొచ్చాము, 80 లక్షల కాయిన్లకి మాత్రమే తీసుకొచ్చాము. కాబట్టి ఇది ప్రతి పర్సన్కి ఒక్కొక్క కాయిన్ ఉందని అనుకున్నా సరే, మనమైతే 80 లక్షల ప్రజలకు ఒక్కొక్క కాయిన్ చొప్పున వేసుకున్నా సరే, దాని యొక్క వర్త్ వాల్యూ అనేది మనకైతే మార్కెట్లో చాలా బాగా పెరగడం జరుగుతుంది. 2 కోట్ల కాయిన్లు ఉంటేనే ప్రజలకైతే నాకు కాయిన్లు సరిపోవట్లేదు, బిట్కాయిన్ నాకు సరిపోవట్లేదు అంటున్నారండి. సో ఇక్కడ అంతకంటే తక్కువ 2.5 రెట్లు తగ్గించారు కాబట్టి, 80 లక్షలు తీసుకొస్తున్నారు కాబట్టి, ఈ కాయిన్ మాకు కావాలని క్రిప్టో ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో,
క్రిప్టో ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వారి అందరి మనసులో అయితే ఇది రన్ అవుతూ ఉంటుందండి. ఇంత తక్కువగా ఉన్న సప్లై కాయిన్ అనేది మన ముందుకైతే రావడం జరిగింది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా సొంతం చేసుకోవాలి. చాలా తక్కువ ధరకి మనకు దొరుకుతుంది కాబట్టి ఇంకా దాంతోపాటు కొన్ని లక్షల మంది కమ్యూనిటీ బలం ఉంది ఈ కాయిన్‌కి అయితే. మనందరితో కలిపి సింపుల్‌గా చెప్పాలంటేనండి దరిదాపుగా ఒక 4 నుండి 5 లక్షల మంది కమ్యూనిటీ అయితే ఈ కాయిన్‌కి అయితే ఉందండి. సో చూసినట్లయితే చాలా తక్కువ ధరకి లిస్టింగ్ చేయడం ద్వారా మార్కెట్ వాల్యూ అనేది వీళ్ళు గెయిన్ అవ్వచ్చు అనే ఉద్దేశంతోనే ఈ విధంగా వీళ్ళ యొక్క ప్రణాళిక అయితే ఉందని చెప్పుకోవచ్చండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే భవిష్యత్తులో మనకైతే ఆ కాయిన్ వాల్యూ $5 గానీ, $20 గానీ, $50 గానీ వెళ్ళిందనుకోండి, మీ దగ్గర తక్కువ కాయిన్స్ ఉన్నా సరేనండి మీకైతే లక్షల ఆదాయం వస్తుంది. వేలు కాదు, లక్షలే వస్తాయండి. సో సింపుల్‌గా చెప్పాలంటే దీన్ని అందరికీ సాధారణమైన పీపుల్‌కి గూడా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు చేయని తక్కువ ప్రైస్‌తో అయితే వీళ్ళైతే లిస్టింగ్ అయితే చేస్తున్నారండి. సో మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో విషయం కూడా చెప్పారు. ఇది ఉన్న పరిస్థితుల్లో ఈ విధంగా చేయడం ద్వారా కాయిన్‌కి ఇక్కడ నిజంగా న్యాయమైన, స్థిరమైన మరియు గౌరవనీయమైన ఒక ప్రయోగం అనేది మనమైతే చేయడం జరుగుతుందని చెబుతున్నారండి. సో ఖచ్చితంగా ఇదైతే ఒక మంచి డెసిషనే. ఏది ఈ కాయిన్ యొక్క వర్త్ వాల్యూ మార్కెట్‌లో పెరుగుతూ వెళ్ళాలనుకునే వాళ్ళకైతే మంచి డెసిషనే. కానీ ఆ పై కాయిన్ గానీ, ఇంకా వేరే ఇతర కాయిన్స్ లాగా మనమైతే లిస్టింగ్ అయిపోయింది, విత్‌డ్రా పెట్టేసుకుందాం అనుకున్నాం అనుకోండి, అది క్రమేపీ మనకైతే కాయిన్ వాల్యూ తగ్గుతూనే ఉంటుంది. సో ఒక ఫెయిల్డ్ కాయిన్ లాగా ఉండకూడదని కోరుకుంటున్నారు. సేమ్ ఇంటర్లింక్ వాళ్ళు ఏ విధంగా అయితే చాలా లిమిటెడ్ సప్లైతో ఇంకా అదేవిధంగా గొప్ప గొప్ప పార్ట్నర్‌షిప్‌లు పెట్టుకున్నారో వీళ్ళు తక్కువ సప్లైతో ఎక్కువ మంది కమ్యూనిటీకి పంచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందండి. సో ఆల్రెడీ మనమైతే ఒక 1 or 2 మంత్స్ నుంచి అనాలిసిస్ చేస్తున్నాను. ఇంత తక్కువ సప్లై ఉంది కదా, కమ్యూనిటీ కూడా మనకి 4-5 లక్షల మంది ఉంది కదా, తక్కువ ప్రైస్‌కే దీన్ని ఇవ్వడం ద్వారా ప్రజలు కొంచెం ఆనందంగా ఉంటుంది. వాళ్ళు కూడా లాభాల బాటలో నడుస్తారు అని అనుకున్నానండి. నేను అనుకున్నట్లుగానే ఖచ్చితంగా వీళ్ళైతే ఈ ప్రాసెస్‌ని చేస్తున్నారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు ఎగ్జాంపుల్ కూడా ఒక కాయిన్ ఉంది, అది కూడా నేను చూపిస్తాను. ఇంక దాంతోపాటు వీళ్ళు ఏమంటున్నారంటే ఇది ఫైనల్ ప్రైస్ మాత్రమే కాదు. ఇప్పుడు మేము చెప్పింది ఫైనల్ ప్రైస్ మాత్రమే కాదు. మన యొక్క కమ్యూనిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఒక 208 మంది అయితే వాళ్ళ యొక్క ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చారండి. ఎక్స్ అకౌంట్ ద్వారా, ట్విట్టర్ ద్వారా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన కోర్ టీమ్ వాళ్ళు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలపగలరు. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలపండి. మీ యొక్క మాటకు కూడా మేము ఖచ్చితంగా విలువనిస్తామని చెప్పారండి. సో చాలామంది కూడా ఇంత ప్రైస్‌కి వద్దు సార్, కొంచెం ఎక్స్ట్రా ప్రైస్‌కి మీరు లిస్టింగ్ చేయండి, తక్కువ సప్లై కదా అలాగో అని వాళ్ళైతే రిక్వెస్ట్లు పెట్టడం మొదలుపెట్టారండి. మన కమ్యూనిటీ నుంచి కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను. సో దీనికి సంబంధించి మనకైతే అఫీషియల్ కన్ఫర్మేషను కొద్ది రోజుల్లో రాబోతుంది. నిజంగానే 50 పైసలకి లిస్టింగ్ చేస్తారా, లేదనుకుంటే ఇంకాస్త పెంచుతారనేది మనకైతే అప్డేట్ రాబోతుందండి. సో ఓవరాల్‌గా చెప్పాలంటే ఇది ఒక సక్సెస్ఫుల్ కాయిన్‌గా ఉంటుందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. 80 లక్షల సప్లై అనేది చాలా చాలా మంచి విషయం అండి. ఎవరికి కూడా అంతైతే ఉండదండి. సో మనమైతే ఇక్కడ ఎక్కువ మంది మైనింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కాయిన్ అనేది ఒక సక్సెస్ఫుల్ మైనింగ్ కాయిన్ లాగా మిగిలిపోతుంది ప్రపంచంలో చివరికి. ఎందుకంటే సప్లై తక్కువ ఉంది, అదేవిధంగా ప్రజలు ఎక్కువ ఉన్నారు, లిస్టింగ్ ప్రైస్ కూడా తక్కువ ఉందనుకోండి, ఎక్కువ మంది అయితే కొనడానికి ఆసక్తి చూపుతారు. ఇప్పుడు పై కాయిన్ యొక్క వాల్యూ మార్కెట్లో ఎందుకు తగ్గుతుందంటేనండి, ఆ కాయిన్ యొక్క సప్లై వచ్చేసి 10,000 కోట్ల కాయిన్లు. ఇంకో విషయం ఏంటంటే మైనింగ్ చేసుకోవడానికి మనకైతే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. ఆ సప్లై కరగాలంటేనండి కొన్ని ఏళ్ళు పడుతుంది. సో ఆ 2 విషయాలు సేఫ్ అనమాట ఈ టాక్ కాయిన్ అనేది. సప్లై అనేది మనకైతే కొద్ది గంటల్లో కానీ కొద్ది రోజుల్లో కానీ పూర్తిగా క్లోజ్ కాబోతుంది. మనకి కొద్ది రోజుల్లో కొద్ది గంటల్లో అయినా సరే క్లోజ్ అయితే కాబోబడుతుంది. అది 80 లక్షల సప్లై వచ్చేసి. ఇంకా దాంతోపాటు ఇంకా జీవితంలో కొత్త కాయిన్ వీళ్ళైతే మైనింగ్ చేసుకోవడం కుదరదు. కావాలంటే మనమైతే ప్రజలకు అమ్మడానికి మనకైతే అవకాశం అయితే ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క ప్రాసెస్ మొత్తం ఎందుకు చెబుతున్నానంటేనండి, ఈ కాయిన్ యొక్క డెప్త్ అనేది తెలియాలండి, అందుకే చెబుతున్నాను. సో మీకు అర్థమైంది అనుకోండి ఎందుకు తక్కువ ప్రైస్‌కి లిస్టింగ్ చేస్తున్నారంటే వీళ్ళైతే ప్రజలందరిలోకి వెళ్ళిపోవాలి. బిట్‌కాయిన్ యొక్క పేరు అనేది ఏ విధంగా తెలుస్తారో ప్రజలందరూ, టాక్ కాయిన్ కూడా అదే విధంగా గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఇదంతా కూడా. ఇంక దాంతోపాటు నేను సింపుల్గా ఒక ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. మనందరం కూడా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళంతా తెలుసండి, వావ్ కాయిన్ కూడా మనమైతే మైనింగ్ చేస్తున్నాము. వావ్ కాయిన్ కూడా మనందరం కూడా మైనింగ్ చేస్తున్నామండి. సో వీళ్ళైతే స్టార్టింగే చూసినట్లయితేనండి ప్రీ సేల్ ఆప్షన్ అయితే ఇచ్చారండి. జస్ట్ ₹1కే వీళ్ళైతే ప్రీ సేల్ ఆప్షన్ ద్వారా కొన్ని లక్షల కాయిన్లు అయితే, కోట్ల కాయిన్లు అయితే ప్రజలైతే కొనుక్కున్నారు. ప్రీ సేల్ ఆప్షన్ ద్వారానండి కొన్ని కోట్ల కాయిన్లు అయితే లిస్టింగ్కి ముందు వీళ్ళైతే అమ్మారండి ప్రజలకి. ఎందుకంటే ఇది ₹1 పెట్టి కొనుక్కున్న తర్వాత లిస్టింగ్ అప్పుడు మనకి ₹3 అంటున్నారు కాబట్టి ఇంకా ₹2 లాభంలో ఉంటాం కదా అనే ఉద్దేశంతోనే చాలా చాలా లిమిటెడ్ ప్రైస్కి దీన్ని అయితే లిస్టింగ్ అయితే చేస్తున్నారండి. సో ఖచ్చితంగా సేమ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా
ఒక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌లో నిలబెట్టుకోవడానికి వీళ్ళు ఎంతమందితో పార్ట్‌నర్‌షిప్‌లు చేసుకున్నారో, సేమ్ అదే విధంగా మన టాప్ కాయిన్ కూడా అదే విధంగా అని చెప్పుకోవచ్చండి. కాబట్టి తక్కువ ప్రైస్‌కి లిస్టింగ్ అవుతుందని మీరు అస్సలు 1% కూడా టెన్షన్ పడక్కర్లేదండి. ఈ కాయిన్ వాల్యూ మార్కెట్‌లో మనకి డే 1 నుంచే మనకైతే పెరుగుతూ వెళ్తుందండి. సో, అది ఖచ్చితంగా మీరైతే గమనించాలి. ఎంత తక్కువ సప్లై పెట్టడం అనేది మన మంచికే. మనం ఆల్రెడీ చాలా ప్రాజెక్టులు చేస్తున్నాం కదా మైనింగు. సో, ఈ ప్రాజెక్ట్ అనేది కొంచెం ప్రత్యేకంగా ఉండబోతుంది. సో, యాప్ మనకైతే అప్డేట్ రాబోతుంది. కేవైసీలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. లిస్టింగ్ డేట్ మనకైతే రాబోతుందండి. ఇంకో విషయం, ఇది చిన్న చిన్న ఎక్స్చేంజ్‌లో కాకుండా ప్రముఖమైన ఎక్స్చేంజెస్‌లో లిస్టింగ్ చేస్తాము అని మనకైతే మాటిచ్చారండి కోర్ టీమ్ వాళ్ళైతే. సో, ఖచ్చితంగా ప్రముఖమైన ఎక్స్చేంజెస్‌లో గానీ లిస్టింగ్ జరిగిందనుకోండి, ప్రముఖంగా టాప్ 5 ఎక్స్చేంజెస్ అన్నారు వీళ్ళైతే, టాప్ 5. సో, అక్కడైతే కొన్ని కోట్ల మంది ట్రేడర్స్ సిద్ధంగా ఉంటారు కాబట్టి, ఈ కాయిన్ మార్కెట్‌లోకి మన దగ్గరున్న 80,00,000లో డే 1 ఒక 10,00,000 గానీ, ఒక 20, 30 లక్షల కాయిన్స్ మాత్రమే వచ్చాయనుకోండి డే 1 కాయిన్ యొక్క వాల్యూ అనేది ఖచ్చితంగా అద్భుతంగా పెరగడానికి అయితే అవకాశాలైతే ఉంటాయండి. సో, ఖచ్చితంగా మీకు అర్థమైంది అనుకున్నాను. ఇదైతే మీరు 1% కూడా నెగెటివ్‌గా తీసుకోకూడదు ఉద్దేశంతోనే ఈ యొక్క స్టోరీ మొత్తం మీకైతే చెప్పానండి. సో, ఇంత డెప్త్ అయితే ఉంది ఈ యొక్క డెసిషన్ వెనకమాల. ఇంత తక్కువ ప్రైస్‌కి లిస్ట్ చేస్తున్నారనుకున్నప్పుడు చాలామంది కూడా మన వాళ్ళైతే డిసప్పాయింట్ అయ్యారు. నేను చూసాను మొత్తం కమ్యూనిటీ మొత్తం గూడా. సో, యాక్చువల్‌గా దీని రీజన్స్ ఇవి అని మనకైతే సిస్టమ్ వాళ్ళు చెప్పినప్పుడైతే ఫుల్‌గా క్లారిటీ వచ్చిందండి. అందుకే మీకు కూడా క్లారిటీ ఇవ్వాలి. మన ఛానల్‌లో ఏది కూడా అబద్ధమైతే ఉండదండి. సిస్టమ్ మనకు చెప్పిందే చెప్పుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం కాబట్టి ప్రతి ప్రాజెక్ట్ కూడా మనకైతే సక్సెస్ ఇస్తుందని ఉద్దేశంతోనే వెళ్తున్నామండి. సో, ఈ ప్రాజెక్ట్ లిస్టింగ్ అయిన తర్వాత మనకైతే ఇంకా టిక్ రెడీగా ఉంది. ఇంకా చాలా ప్రాజెక్టులు మనమైతే 2026లో మనకైతే రెడీగా ఉన్నాయండి. సో, లిమిటెడ్ సప్లై కాబట్టి 8 లక్షలే కాబట్టి ఈ కాయిన్ యొక్క వాల్యూని ఆపడం ఎవరి వల్ల కాదండి. చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేయబోతుంది ఈ కాయిన్ అయితే మార్కెట్‌లో. సో, మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకా దాంతో పాటు ఈ కాయిన్‌ని ట్రేడింగ్ చేస్తున్న మన మైనర్స్ ఎవరైతే ఉన్నారో టాప్ మైనర్స్, వాళ్ళందరూ కూడా సొంత డబ్బులు పెట్టుబడి పెట్టి కూడా ఈ కాయిన్స్‌ని మార్కెట్‌లో కొనుక్కోవడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారండి. మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కానీ నేను చెబుతున్నాను, మిమ్మల్ని కొనండి నేను ఎక్కడ చెప్పట్లేదండి. కొనడం వల్ల లాభం గ్యారంటీ మాత్రం నేను చెప్పగలను. సో, మనం కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను గూడా. సో, మిమ్మల్ని ఎక్కడో నేను కొనమని చెప్పనండి. ఎందుకంటే మన ఛానల్‌లో రూల్ ఏంటంటే, మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండానే ఈ యొక్క ఛానల్ ద్వారా, ఈ యొక్క మైనింగ్ యాప్స్ ద్వారా మీరైతే ఇన్‌కమ్ సంపాదించాలని కోరుకుంటున్నాను. అందుకే చెబుతున్నాను, మీరు ఒక్క రూపాయి కూడా ఎప్పుడు కూడా పెట్టుబడి పెట్టక్కర్లేదు. కాయిన్ రేట్ పెంచే బాధ్యత మన కోర్ టీమ్‌ది, మన యొక్క క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌ది, మన గ్లోబల్ ట్రేడర్స్‌దండి. అది మనది కాదు బాధ్యత. సో, వాళ్ళది కాబట్టి ఆ డ్యూటీ అనేది వాళ్ళు చూసుకుంటారు, ఇబ్బందేం లేదు. మనం ఏంటంటే కేవైసీ చేసుకొని లిస్టింగ్ అయిన తర్వాత ఎలా విత్‌డ్రా పెట్టుకోవాలో పిన్ టు పిన్ నేను చెబుతానండి. మీరైతే మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి సరిపోతుందండి. సో, మీ యొక్క ప్రాసెస్ మొత్తం కూడా మీకైతే సింపుల్‌గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.